కర్ణుడు బాణాన్ని విల్లులో ఎక్కించాడు. లక్ష్యం అర్జునుడి హృదయం. అంతేలో కృష్ణుడు వేగంగా రథాన్ని తిప్పి అర్జునుడి ముందు నిలిచాడు. ఇప్పుడు కాదు అర్జున, అతని రథచక్రం మట్టిలో ఇరుక్కుపోయింది అని అన్నారు. కర్ణుడు తన రథచక్రాన్ని మట్టిలో నుండి లాగుతూ కోపంతో అరిచాడు. ధర్మమా అంటావా కృష్ణా? నీవే విశ్వాసాన్ని చెరిపేసినవాడివి. అర్జునుడు మాటలతో కాదు, కళ్లతోనే ప్రతిస్పందించాడు. అతని చూపులో ఆగ్రహం అగ్నిలా మండింది. ఆ మౌనమే బాణంగా మారింది. గాంధీవాన్ని బలంగా లాగి బాణాన్ని వదిలాడు. ఆకాశమంతా మెరుపులతో దద్దరిల్లింది. ఆ బాణం వెళ్లి కర్ణుని రథాన్ని చీల్చేసింది. రథం ముక్కలై మట్టిలో కలిసిపోయింది. కర్ణుడు నేలపై పడిపోయాడు. అతని ముఖంలో ఓ శాంతి కనిపించింది. తన విధిని స్వీకరించిన ఒక అంగీకార శాంతి. అర్జునుడు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. కృష్ణుడు మృదువుగా పలికాడు, ధర్మయుద్ధంలో చివరికి గెలిచేది సత్యమైన ధర్మమే. అర్జునా,